హై ఫ్రెండ్స్, మనకి మోటో మొబైల్స్ లాంచ్ చేసే విషయంలో చాలా ఫాస్ట్‌గా ఉన్నారనమాట. రీసెంట్‌గా మనకి మోటో ఎడ్జ్ G86 గురించి అయితే అఫీషియల్ లీక్స్ అయితే బయటపడ్డాయి. అంటే దీనికి సంబంధించిన స్పెక్స్ గాని, డిజైన్ గాని ఏమైనా అయితే బయటపడ్డాయనమాట. సో, మనకి ఇది సక్సెసర్ ఫోన్ అనమాట. మనందరికీ మోటో ఎడ్జ్ G85 తెలుసు కదా! దానికి ఇది సక్సెసర్ ఫోన్ అని చెప్పొచ్చు. మోటో ఎడ్జ్ G85కి, G86కి చాలా ఫీచర్స్ అయితే ఇంప్రూవ్‌మెంట్ అయ్యాయి. మొబైల్ సంబంధించిన స్పెక్స్ గాని, అలాగే ప్రైస్ డీటెయిల్స్ కానీ, అలాగే ఏమేమి హైలైట్స్ ఉన్నాయి, అలాగే ఏమేమి ప్లస్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనము ఈ వీడియో అయితే మాట్లాడకపోతున్నాం. గైస్, నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఇంకా మనం ఎప్పటిలాగే డిజైన్ అండ్ బిల్డ్ కూడా అయితే మొదలు పెడదాం. ఇది మనకి ఫ్రంట్ అయితే కోర్ డిస్ప్లే రాబోతుంది. అలాగే మనకి బ్యాక్ అయితే లెదర్ ఫినిష్ ఉంటుంది అనమాట. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. ప్లాస్టిక్ ఉండొచ్చు, లేకపోతే మెటల్ ఫ్రేమ్ ఉండొచ్చు అనమాట. రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. అలాగే మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మీద రాబోతుంది. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. అంటే చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ డ్యూరబిలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి ఎంఐఎల్ STD 8 అయినా సర్టిఫైడ్ ఉంది అనమాట. ఇది మనకి మిలిటరీ గ్రేడ్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కానీ, అలాగే మనకి రఫ్ కండిషన్స్లో కానీ సర్వే అవ్వగలదు అనమాట. అంటే మనకి మోటాన్ కానీ డ్యూరబిలిటీ అయితే కొంచెం బెటర్ ఉంటుంది అనమాట అన్ని మొబైల్స్ కంపేర్ చేసుకుంటే. అలాగే ఇది మనకి IP68 అండ్ 69 వాటర్కి సపోర్ట్ ఉందన్నమాట. అప్ టు 30 మినిట్స్ వరకు ఈ వాటర్ని కానీ సపోర్ట్ చేయగలదు. అంటే మనకి వాటర్ ప్రూఫ్ కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా మనము థిక్నెస్ విషయానికి వచ్చినట్టు ఇది 7.8 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. చాలా స్లిమ్మెస్ట్ అని చెప్పొచ్చు. 185 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. అంటే మనకి మొబైల్ అంటే మనకి చేతిలో పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉండదు. డిస్ప్లే విషయానికి వచ్చినట్టు మనకి 67 inches కర్వ్డ్ Pro LED డిస్ప్లే మీద రాబోతుంది. ఇది మనకి కార్నింగ్ Gorilla Glass 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఇంతకుముందు మనకి G85లో కార్నింగ్ Gorilla Glass 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి కార్నింగ్ Gorilla Glass 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు అనమాట. అంటే మనకి ప్రొటెక్షన్ పరంగా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. అలాగే మనకి 120 Hz అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. 4500 nits అయితే ప్రీ బ్రైట్నెస్ బెటర్ అని చెప్పొచ్చు. అంటే మనకి బ్రైట్నెస్ అనేది ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ చాలా బెటర్ ఉంటుంది అనమాట. మేజర్ మనకి అవుట్డోర్లో వాడేటప్పుడు ఈ బ్రైట్నెస్ అనేది చాలా బెటర్ ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ మనకి మోటో డిస్ప్లేస్ అనేవి కొంచెం బ్రైటర్గా ఉంటాయి అనమాట. ఏమన్నా మూవీస్ కానీ, అలాగే ఏమన్నా స్ట్రీమింగ్ చేసేప్పుడు కానీ చాలా బాగుంటాయి అనమాట మనకి మోటో డిస్ప్లేలు. అలాగే మనకి HDR10+ సపోర్ట్ ఉంది. 1.5K రెజల్యూషన్ అనమాట. బెస్ట్ రెజల్యూషన్ అని చెప్పొచ్చు. అంటే మనకి మూవీస్ కానీ, లేకపోతే గేమింగ్ ఆడేటప్పుడు కానీ మనం బెస్ట్ రెజల్యూషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మొబైల్ నుంచి. మనకి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది అనమాట. అంటే మన OTT కంటెంట్ అయితే కూడా ఫుల్ HDలో వాచ్ చేయొచ్చు. ఒకటే నార్మల్ యూస్కి, అలాగే జనరల్ యూస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి బయట పడేటప్పుడు ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ప్రాసెసర్ విషయం అయితే మనకి ఇక్కడ MediaTek అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. 4nm బిల్డియం ప్రాసెసర్ అనమాట. ఇక్కడ మనకి 2.5 GHz అయితే క్లాక్ స్పీడ్ ఉంటుందని చెప్పొచ్చు. కొంచెం బెటర్ అనమాట. అంటే మనకి పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ నుంచి. మనకి ఈ ప్రాసెసర్ అండర్ 25K మొబైల్స్లో చూస్తుంటాము, బట్ మనకి 20Kలో రాబోతుంది అనమాట. కాబట్టి మనకి ఈ సెగ్మెంట్లో ఇలాంటి ప్రాసెసర్ పెట్టారంటే ఏమైనా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అంటే మోటోలో ప్రాసెసర్ ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అనమాట. LPDDR4X ఉంటుంది. UFS 4.2 రాబోతుంది. ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి చూసుకుంటే మనకి ప్రాసెసర్ అనేది మీడియం యూస్కి కూడా, అలాగే జనరల్ యూస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. Android 15 రాబోతుంది. 2+4 years అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. AI ఫీచర్స్ విషయానికి చూసుకుంటే ఇందులో మనకి ఏ ఫీచర్స్ అనేవి చాలా ఉన్నాయని చెప్పొచ్చు. మోటో AI 2.0 చూడొచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి ఏ ఫీచర్స్ అనేటివి బోల్డ్ ఉంటాయని చెప్పొచ్చు అనమాట ఈ మొబైల్లో కూడా. కెమెరా విషయానికి వచ్చినట్టు ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. యాక్చువల్ మనకి పనిచేసి వచ్చి 2 కెమెరాస్, లైట్ సెన్సర్ అనేది ఒక కెమెరా ఉంటుంది అనమాట. ఇది మనకి నైట్ టైంలో అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా మనము మెయిన్ కెమెరా విషయానికి వచ్చింది మనకి ఇక్కడ 50MP ఇచ్చారు. ఇది మనకి సోనీ LVT 600 సెన్సర్ అయితే యూజ్ చేస్తారనమాట. కొంచెం బెటర్ సెన్సర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఫొటోస్ కూడా కొంచెం క్లారిటీగా తీస్తుందని చెప్పొచ్చు. కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. అంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బెటర్ ఉందని చెప్పొచ్చు. కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 8MP పెట్టారనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్నెస్ సెన్సర్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి మ్యాక్రో లెన్స్ అయితే యాడ్ చేసామని చెప్తున్నారు, బట్ చూడాలన్నమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 32MP పెట్టారనమాట. చాలా బెటర్ అని చెప్పొచ్చు 32MP అంటే డీసెంట్ ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫైనల్గా మాట్లా కోసం బ్యాటరీ అనమాట. ఇక్కడ మనకి బ్యాటరీ అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేస్తాం. ఇంతకుముందు మనకి మోటో ఎడ్జ్ G85 అయితే కంపేర్ చేసుకుంటే 6720 mAh బయట పెట్టారనమాట. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈజీగా ఎంత లేదన్నా కూడా 3 to 4 days వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. డిపెండ్స్ అనమాట మీరు యూజ్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ 33 watts అయితే ఫస్ట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ కొంచెం డిస్ప్లే అనుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మినిమం 65 watts కానీ, లేకపోతే 45 watts కానీ పెట్టినా కొంచెం బెటర్ ఉండేది. ఎందుకంటే మనకి ఈ సెగ్మెంట్ మొబైల్స్కి 45 watts కానీ, అలాగే 65 watts అయితే పెడుతున్నారు. అందుకనే చెప్తున్నాను. మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి ఉంటే ఇది మనకి అండర్ 20Kలో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదనమాట. ప్రైస్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉందని చెప్పొచ్చు అనమాట. అంటే మన రూమర్స్ ప్రకారం 20K అంటున్నారు, బట్ చూద్దాం అనమాట ఏ ప్రైస్కి వస్తుంది. సో నచ్చిన రిక్వెస్ట్ అంటే మన వీడియోని ఎవరైనా లాస్ట్ వరకు చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట.